అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. H1B వీసాలపై ఏదైతే డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం $1,00,000 పే చేయాలి, ఇక నుంచి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈ పెంచిన రుసుముని, ఆ సర్చార్జ్ని మొత్తాన్ని చెల్లించిన తర్వాతే అమెరికాకి రావాలంటూ కూడా ట్రంప్ తీసుకున్న డెసిషన్ నిజంగా వరల్డ్ వైడ్గా ఒక ఉత్కంఠ పరిస్థితిని క్రియేట్ చేసింది చెప్పుకోవాలి. ఒక గందరగోళాన్ని కూడా క్రియేట్ చేసింది. సో ఇలాంటి పరిస్థితుల్లో $1,00,000 కడితేనే రండి H1B వీసాల పైన అని ఆయన చెప్పడం, అసలు ఆయనకి చెప్పే రైట్ ఉందా అనేది ఈ వీడియో ఉద్దేశం. సో ఇప్పుడు ఒక అధ్యక్షుడిగా, యుఎస్ అధ్యక్షుడిగా ఆయనకి ఈ డెసిషన్ తీసుకునే హక్కు ఎంతవరకు ఉంది, ఆయన తీసుకున్న డెసిషన్కి చట్టబద్ధత, ఇప్పుడు ప్రధానులైనా అధ్యక్షులైనా ఎవరైనా సరే ఒక డెసిషన్ తీసుకున్నారంటే కాదు, దానికి చట్టబద్ధత రావాలి. చట్టబద్ధత రావడం అనేది చాలా ఇంపార్టెంట్. ఏదో ఒక డెసిషన్ తీసుకున్నామంటే కాదు, దానికి చట్టబద్ధత రావడం కూడా చాలా ఇంపార్టెంట్. సో తీసుకునే డెసిషన్కి ఇది చట్టబద్ధత వస్తుందా, చట్టానికి అనుగుణంగానే ఉందా ఈ డెసిషన్ అనేది కూడా ఎవరైతే ప్రధానులు కావచ్చు, ఆ దేశాధినేతలు కావచ్చు, అధ్యక్షులు కావచ్చు, 1కి 2 సార్లు ఆలోచించుకోవాలి. ఇప్పుడు కొంచెం మనం టెక్నికల్గా మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ట్రంప్కి అయితే ఈ H1B వీసా మీద డెసిషన్ తీసుకునే హక్కు లేదు. కాబట్టి కొంతమంది అక్కడ అనలిస్టులు ఎవరైతే ట్రంప్కి వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళంతా ఏకమయ్యి ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్ తర్వాత ఎవరైతే H1B వీసాలకు పెట్టిన $1,00,000 బేర్ చేయాలో, ఇప్పుడు H1B వీసా అంటే ఆ అప్లికెంట్ పే చేయడు, కంపెనీస్ పే చేస్తాయి కదా. సో ఆ బిజినెస్ టైకూన్స్ ఇంకా ఆ ఎంటర్ప్రీనర్స్, పెద్ద పెద్దోళ్ళు, బిజినెస్ మ్యాగ్నెట్లు, వాళ్ళంతా కూడా ఒక ఫైనల్ అల్టిమేటం ఇచ్చేశారు. ఏమని? $1,00,000 అంటే మా వల్ల కాదు, మేము కట్టలేము, మేము భరించలేము, ఇలాగే కనుక డెసిషన్స్ తీసుకుంటే అమెరికాలో ఐటీ పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంది, కొంచెం గుర్తుపెట్టుకోండి ట్రంప్ గారు అని చెప్పి ట్రంప్తో మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ట్రంప్ ఒప్పుకోకపోవడంతో ఒక టెక్నికల్ రీజన్ చెప్దామని కూడా ఈ బిజినెస్ టైకూన్స్ అందరూ కూడా ట్రై చేశారు. ఏమని? మీరు ఒక డెసిషన్ తీసుకున్నారు $1,00,000 అని చెప్పి, అది జాతీయ భద్రత కన్నా, మీరు తీసుకున్న డెసిషన్ జాతీయ భద్రత కన్నా కూడా ఏదైతే ఆర్థికంగా మనం బలపడాలి, వాళ్ళు ఇచ్చే డబ్బులు అనేదే ఆ ఇంటెన్షన్ ఎక్కువ కనిపిస్తుందంటూ కూడా వాళ్ళంతా మాట్లాడిన పరిస్థితి. ఆ మీటింగ్ తర్వాత ట్రంప్కి మెంటలెక్కిపోయింది. ఇప్పుడు ట్రంప్ డైలమాలో ఉన్నాడు. ఎందుకు ఏంటి అంటే, అసలు నిజంగా ఇప్పుడు ఈ $1,00,000 కాన్సెప్ట్ పెట్టాను, రేపొద్దున వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి న్యాయ పోరాటం చేస్తే పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు ట్రంప్ మైండ్లో తిరుగుతున్న ఒక డైలమా అనమాట, ఒక క్వశ్చన్. సో ఇలాంటి నేపథ్యంలో ఈ బిజినెస్ టైకూన్స్ అందరూ ఎవరైతే ఉంటారో, ఛాంబర్ ఆఫ్ కామర్స్, అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి దీనికి ఒక కంప్లైంట్ చేశారు. మా వల్ల కాదు, మేము అంత భరించలేము, గట్టిగా మాట్లాడితే అసలు ట్రంప్కి ఈ H1B వీసాలపై ఏదైతే ఇమిగ్రెంట్ వీసాలు ఉన్నాయో దానికి డెసిషన్ తీసుకునే హక్కు లేదు, అసలు ఒక 25 టైమ్స్ పెంచి ఎలా వాళ్ళందరినీ కట్టడి చేస్తాడు అనేది వీళ్ళందరూ మాట్లాడుతున్నది. సరే, ఛాంబర్ ఆఫ్ కామర్స్కి ఒక అల్టిమేటం ఇచ్చారు. ట్రంప్కి ఆ యొక్క అంటే ఆయన లిమిట్, బియాండ్ ద లిమిట్ ఆయన డెసిషన్ తీసుకున్నారని చెప్పి వీళ్ళంతా ఒక అల్టిమేటం ఇస్తే, ఇప్పుడు అక్కడి అమెరికా సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతాయి మరికొద్ది గంటల్లో. ఓకేనా? సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతాయి. ఒక పక్క ఛాంబర్ ఆఫ్ కామర్స్ అంటే ఈ బిజినెస్ టైకూన్స్ వీళ్ళందరూ ఉంటారు, అండ్ ఒక పక్క అమెరికా ప్రభుత్వం అంటే ట్రంప్ గారి తరపున వాదనలు వినిపిస్తారు. ఇప్పుడు ఎవరు గెలుస్తారు అంటే, ఇక్కడ ఒక రకంగా ప్రపంచవ్యాప్తంగా దీనికి న్యాయ పోరాటం అని పేరు చెప్తున్నారు, బాగానే ఉంది, న్యాయ పోరాటం.
వాస్తవానికి న్యాయ పోరాటం దీంట్లో సందేహమే లేదు. ధర్మయుద్ధం ఇది. $1,00,000 ఎవడు కడతాడు? $1,00,000 ఇప్పుడు పోనీ కొన్ని టెక్ కంపెనీలు ఉన్నాయి. ఫ్యాక్సిట్టో, డెలాయిట్టో, అమెజానో, యాక్సెంచరో, ఫ్లిప్కార్ట్ అనో, లేకపోతే ఇన్ఫోసిస్ అనో, లేకపోతే క్యాప్జెమినీ అనో కొన్ని కంపెనీస్ కట్టాయి అనుకుందాం. కొన్ని స్టార్టప్ కంపెనీస్ ఉంటాయి. వాళ్ళు $1,00,000 పే చేయాలంటే వాళ్ళకు వచ్చిన 15 మంది ఎంప్లాయీస్కి $15,00,000 పే చేయాలంటే అయ్యే పనేనా? మళ్ళీ ఇప్పుడు $15,00,000 వాళ్ళు పే చేసిన కంపెనీకి, ప్రభుత్వానికి, H1B కోసం అక్కడి ప్రభుత్వానికి పే చేసినా సరే దాంట్లో కోతలు కోసి అక్కడికి వెళ్ళిన ఎవరైతే మన ఇండియన్ ఎంప్లాయో, ఇంకొక ఎంప్లాయో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మళ్ళీ పిల్లల్ని, ఫ్యామిలీని, ఎమోషన్స్ని అన్నీ వదిలేసుకొని వెళ్ళిన ఆ అప్లికెంట్కి డబ్బులు తగ్గిస్తారు. అంతకుముందు నార్మల్గా ఇప్పుడు గంటకి సపోజ్ $100 అనుకోండి. అప్పుడేమవుద్ది, ఈ $1,00,000 ఆయన మీద ఆల్రెడీ కంపెనీ పే చేసింది కాబట్టి గంటకి మహా అయితే ఒక $20 or $30 ఇచ్చే పరిస్థితి అనమాట. అంటే ఒక రెస్టారెంట్లో, వేర్ హౌస్లో చేసే వాళ్ళకంటే ఒక $5-10 ఎక్కువ అవుతుంది. మరి దానికోసం ఆ $5-10 కోసం ఇక్కడ నుంచి ఫ్యామిలీని అంతా వదిలిపెట్టేసి అక్కడికి వెళ్ళిపోయి ఆ ఎమోషన్స్ని క్యారీ చేయలేక పిల్లల ఫీజులు, అక్కడ వాళ్ళ మెయింటెనెన్స్లు, ఇంకా బట్టలని ఇవన్నీ ఇంట్లో బోల్డ్ ఉంటాయి కదా. ఇప్పుడు ఎక్కువగా వెళ్ళేది ఎవరు? విత్ ఫ్యామిలీతో వెళ్తారు H1B వీసా మీద. ఎవరో బ్యాచిలర్స్ ఎవరో వెళ్ళరు కదా. సో ఇలాంటి నేపథ్యంలో అసలు ఏం జరుగుద్ది? ఇప్పుడు సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం జరిగితే ట్రంప్కి పాజిటివ్గా వస్తుందా, నెగిటివ్గా వస్తుందా అనేది ఇప్పుడు క్వశ్చన్ గారిగా మారింది. సరే, ఈ క్వశ్చన్స్ అన్ని పక్కన పెడితే గతంలో ఒక 7 ఏళ్ల క్రితం అనుకుంటా, నాకు సరిగ్గా గుర్తు, ఏదైతే ఈ ముస్లిం కంట్రీస్ ఉన్నాయో, ముస్లిం కంట్రీస్ వాటిపై ట్రావెల్ బ్యాన్ పెట్టాడు. ఎవరో కాదు, మన ట్రంప్ గారే. ట్రంప్ మా మామ తీసుకున్న డెసిషన్స్ చాలా గట్టిగా ఉంటాయి కదా. ఆయన తీసుకున్న నిర్ణయం వివాదాస్పద నిర్ణయం మాత్రమే ఆయన తీసుకుంటారు. ట్రంప్ గురించి ఒక మాటలో చెప్పాలంటే, ఈ ముస్లిం కంట్రీస్ గురించి ఆయన అప్పట్లో జాతి భద్రత అనే ఒక్క రీజన్తో మొత్తాన్ని బ్యాన్ చేశాడు. అంత గమ్మున ఒకళ్ళు ఎవరు కానీ వెళ్ళారు అంటే, నేను బ్యాన్ చేసిన ముస్లిం కంట్రీస్కి ఎవరన్నా వెళ్తే అమెరికన్ ఇమిగ్రెంట్స్ వాళ్ళకి ఇక్కడ ఉండే హక్కు లేదు, ప్రాపర్ రీజన్తో వెళ్ళాలి, అత్యవసరం ఉంటే ఎంబసీని కాంటాక్ట్ అవ్వాలి, ఏదన్నా పని ఉంటే మాతో మాట్లాడండి అని అప్పట్లో ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఎంత చర్చనీయాంశమైందో ప్రపంచ దేశాలన్నిటికీ తెలుసు, పర్టికులర్గా భారతీయులకు అందరికీ తెలుసు. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు మావ తీసుకునే డెసిషన్ మీద అండ్ అమెరికన్ సుప్రీంకోర్టు అయితే డెసిషన్ మీద చాలా హోప్స్ ఉన్నాయి. ఒకవేళ ట్రంప్ కనుక అక్కడి సుప్రీంకోర్టుని, ఇక్కడ కూడా ముస్లిం కంట్రీస్ని బ్యాన్ చేసినప్పుడు కూడా సుప్రీంకోర్టులో వాదన జరిగింది అప్పట్లో. అప్పుడు సుప్రీంకోర్టుకి ఏం చెప్పాడంటే జాతీయ భద్రత అని చెప్పాడు. నేను కేవలం జాతీయ భద్రత గురించే ఆలోచిస్తున్నాను. సో ఒక అధ్యక్షుడిగా దేశ భద్రత అనేది నాకు చాలా ఇంపార్టెంట్. అందుకోసమే కొన్ని ముస్లిం కంట్రీస్ నుంచి ట్రావెల్ బ్యాన్ విధించాను. అక్కడి నుంచి మన దేశానికి ఎలాంటి అక్రమ వలసదారులు రాకూడదు, మన దేశం నుంచి అక్కడికి వెళ్ళకూడదు, ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని చెప్పి అప్పట్లో జాతీయ భద్రత అనే ఒక సింపతి కార్డ్ని యూజ్ చేసి చాలామందికి చెక్ పెట్టాడు. సో బాగానే ఉంది. సో ఇప్పుడు మరి ఈ జాతీయ భద్రత ఇక్కడ H1B వీసాలో 2 ఉన్నాయి. H1B వీసా ప్రకారం వీసాలో ఇది కనుక సుప్రీంకోర్టుకి వెళ్ళింది అనుకోండి, సుప్రీంకోర్టులో మరికొద్ది గంటల్లో కనుక దీని మీద వాదనలు జరిగితే, ఇటు ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి ఇటు ట్రంప్ అడ్వైజర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ లీగల్ టీంతో సుప్రీంకోర్టులో H1B మీద వాదనలు జరిగితే ఇక్కడ 2 కారణాలు ఉంటాయి. ఒకటి జాతీయ భద్రత, రెండేమో అధిక రుసుము అంటే సర్చార్జ్. అధిక రుసుము అంటే ఆయన ఛార్జ్ చేస్తున్నంత $1,00,000 కదా. సో ఈ $1,00,000 డబ్బులు వస్తున్నాయనే ఒక్క రీజన్తో మరి H1B వీసా ఇచ్చి లోపలికి రానిస్తారా? అప్పుడు మరి జాతీయ భద్రతకు భంగమే కదా.
అంటే $1,00,000 మరి ఫిల్టర్ కోసమా? ఎవరైతే వస్తున్నారో భారతీయులు కావచ్చు, ఎందుకంటే భారతీయులు 70% ఉంటారు H1B వీసాలో. 70 ఏంటి 70-75% ఉంటారు. H1B వీసాలో భారత్ నుంచి వచ్చేవాళ్ళు 70-75% పక్కా మనోళ్ళే ఉంటారు. రిమైనింగ్ ఆ 20-25% ఎవరు ఉంటారు తెలుసా? చైనా వాళ్ళు, రష్యా వాళ్ళు, వీళ్ళు ఉంటారు. సో మరి ఇలాంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఇండియన్స్ని అరికట్టాలి కాబట్టి జాతీయ భద్రతను ఆపేస్తారా? మనోళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఘోరాలు చేసినవి అలాంటివి ఏమి లేవు. మన కారణంగా అక్కడ అమెరికా జాతి ఇంకా వాళ్ళు బాగుపడ్డారు తప్ప, వాళ్ళ జీడిపి పెరిగింది తప్ప మన వల్ల ఎక్కడా కూడా వాళ్ళు డౌన్ అవ్వలేదు. సార్ పాయింట్ 1 క్లియర్. ఎందుకంటే మన వాళ్ళు నెక్స్ట్ లెవెల్లో స్కిల్ ఉంటుంది. అండ్ ఐటీ ప్రొఫెషనల్ మొత్తం ప్రతి కంపెనీలో మెయిన్గా పొజిషన్స్లో ఉండేది మొత్తం మనోళ్ళే, దాంట్లో ఏ డౌట్ లేదు. అండ్ ఇక్కడ అధిక రుసుము వల్ల ఈ జాతీయ భద్రతను చూపించి లోపలికి అమెరికాకి రాండి, ఇబ్బంది ఏం లేదు, మరి H1B వీసా ఇచ్చేస్తామంటే కోర్టు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తుంది? ఫస్ట్ ఆయన చెప్పే జాతీయ భద్రత బాగానే ఉంది. ఏ దేశానికైనా భద్రంగా ఉండాలనేది ఏ దేశమైనా భావన, ఏ ప్రధాని అయినా, ఏ అధ్యక్షుడైనా, ఏ అఫీషియల్ నియంత అయినా, ఎవరిదైనా ఒకటే, నేషన్ ఫస్ట్ అనేది ఉంటుంది. సో ఈ నేషన్ ఫస్ట్లో మరి డబ్బులు ఎక్కువ కడితే మరి ఎట్లా అనిస్తారు? అంటే ఒక ఉగ్రవాదు లేకపోతే ఇంకెవడో ఉగ్రవాద నాయకుడు అంటే అల్లర్లు క్రియేట్ చేసేవాడు, వాడు ఏదో ఒకటి మ్యాజిక్ చేసి H1B వీసా కొట్టి $1,00,000 కంపెనీ ఎంప్లాయర్ త్రూ కట్టించి లోపలికి వచ్చి మీకు విధ్వంసాలు చేస్తే ఓకే, అప్పుడు జాతీయ భద్రతా భావం గుర్తురాదు మీకు. సో ఇన్ని కారణాలు. మరి గతంలో కూడా ముస్లిం కంట్రీస్ మీద బ్యాన్ అయినప్పుడు ట్రంప్ తీసుకున్న ఒక డెసిషన్ చాలా కీ రోల్గా నిలిచింది. అప్పుడు సుప్రీంకోర్టులో వాదనలు జరిగినా సరే ఎవరు పట్టించుకోలేదు, ట్రంపే గెలిచాడు ఫైనల్గా. సో మరి ఇప్పుడు H1B మీద ఈ వీసా మీద ఒకవేళ సుప్రీంకోర్టులో వాదనలు జరిగితే ఏది గెలుస్తుంది? న్యాయ పోరాటం గెలుస్తుందా, లేకపోతే అల్టిమేట్గా అక్కడ అధికారంలో ఉన్నాడు కాబట్టి ట్రంపే గెలుస్తాడా? న్యాయ పోరాటం గెలుస్తుందా, ట్రంప్ గెలుస్తాడా? సో ఇది ఇప్పుడు చర్చించుకోదగ్గ అంశం. ఎందుకంటే $1,00,000 కట్టేసి మీరు అక్కడికి వచ్చేసి విచ్చలవిడిగా మీరు తిరిగేయండి, చేసుకోండి, ఏం కావాలంటే చేసుకోండి అంటే కుదరదు కదా. అప్పుడు జాతీయ భద్రతా భావం గుర్తు రావాలిగా. మరి ఇన్ని కేసుల్లో బిజినెస్ ఎంటర్ప్రీనర్స్ తలపెట్టిన న్యాయ పోరాటం కరెక్టా? అమెరికా జాతి ఇంకా అగ్రరాజ్యంగా చెప్పుకుంటున్నప్పటికీ సో మరి ఇలాంటి చిన్న చిన్న డెసిషన్స్ తీసుకొని పెద్దన్న పాత్ర పోషించిద్దా ప్రపంచానికి లేదా అన్నది ఇప్పుడు చర్చించుకోదగ్గ అంశం. సో మరి ఈ వీడియో గురించి మరి ట్రంప్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటే బెటర్ ఇలాంటి క్రూషియల్ టైంలో, సుప్రీంకోర్టు ఏం తీర్పు చెప్తుంది, మీరేమనుకుంటున్నారో మస్ట్గా కామెంట్ చేయండి. చూస్తున్నాండి మనం టీవీ.